హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఇంకొక పూజా సామాగ్రి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఇంకా వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కదండి. అందుకనే వినాయక చవితికి సంబంధించిన పూజా కిట్తో వచ్చేసాను. వినాయక చవితికి బడ్జెట్లో ఏదైనా పూజా కిట్ ఉంటే చెప్పండి అని అడిగారండి. అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వీరి దగ్గర అయితే తక్కువ ప్రైస్కి ఎక్కువ ఐటమ్స్ అయితే ఇస్తారండి. పూజకు సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఇందులో ఉంటాయి. ప్రైస్ కూడా చెప్తానండి. ముందుగా అయితే ఇవి నేను ఎక్కడ తీసుకున్నానంటే కేఎల్ఎస్ పూజ ఐటమ్స్ వారి దగ్గర నుంచి అయితే తెప్పించుకున్నానండి. వీరి దగ్గర అన్ని ఐటమ్స్ కూడా బాగుంటాయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. పైగా వీరు మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అనేవి ఉండవండి. వీళ్ళే షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకుంటారు. అలాగే కిట్ ప్రైస్ కూడా తక్కువగానే పెడతారండి. అందుకని మీకు బడ్జెట్లో తక్కువ ప్రైస్లో మాకు సామాగ్రి కావాలి అని అనుకునే వారికి ఈ కిట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కిట్లో ఏమేమి ఐటమ్స్ వస్తాయో ఇప్పుడు చెప్తాను. ఈ కిట్లో వీరు ఏ సామాగ్రి ప్రొవైడ్ చేస్తారో మనకు ఒక లిస్ట్ రూపంలో ఇస్తారండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూసారా? ఇవన్నీ కూడా వినాయక చవితికి సంబంధించిన పూజా సామాగ్రి అండి. మొత్తం వీరు 34 సామాగ్రిని అయితే ఇస్తున్నారు. ముందుగా అయితే ఈ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను తీసి ఇలా బయట పెడుతున్నానండి. మీరు కూడా చూసినట్టు అవుతుంది కదా బాక్స్లో ఏమేమి ఉన్నాయి అనేది. ఒక్కొక్క దానికోసం కూడా చెప్తానండి. ముందుగా అయితే ఇలా ఒక్కొక్క ఐటమ్ కోసం మనం వేరే వేరే షాపులు తిరగకుండా అన్ని ఐటమ్స్ ఒకే కిట్ రూపంలో అందివ్వడం మనకు కూడా టైం సేవ్ అవుతుందండి. అలాగే ఆ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వెతుక్కునే పని అయితే ఉండదు. ఇలా కిట్ రూపంలో తీసుకోవడం వలన బోల్డ్ అన్ని సామాన్లు మనకు కూడా వస్తాయండి. డబ్బులు సేవ్ అవుతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు వీరు ఏమేమి ఇచ్చారో చెప్తాను. ముందుగా వినాయక వ్రత కథ బుక్ అండి. వినాయక చవితి పూజ చేసుకునే వారు అందరూ కూడా వినాయక చవితికి సంబంధించిన వ్రత కథనైతే చదువుకుంటారు కదా. అందుకని తప్పకుండా ఈ బుక్ అయితే ఉండాలి. ఈ బుక్ కూడా చాలా బాగుందండి. మనకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఇంక తర్వాత వినాయక చవితి అనగానే వినాయకుడు అయితే ఉండాలి కదండి. అందుకని వీరు జిల్లేడు వినాయకుడిని అయితే ఇస్తున్నారు. ఇదైతే తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసినటువంటి వినాయకుడు అండి. దీనిని శ్వేతార్క గణపతి అని కూడా అంటారండి. ఈ గణపతి ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంటి విఘ్నాలు, ఉపద్రవాలు, విష ప్రయోగాలు, నరదిష్టి, వాస్తుపరమైన సమస్యలు అలాంటివి ఏమీ కూడా ఉండవని అంటారు. ఈ తెల్ల జిల్లేడు వినాయకుడు కూడా మంగళకరమైన వస్తువేనండి. అందుకని ఈ గణపతిని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకోవాలి. అందుకని వీరు ఇలా ఒక జిల్లేడు వినాయకుడిని అయితే ఇస్తున్నారండి. ఇంక తర్వాత ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. ఎందుకు అనుకుంటున్నారా? మనం వినాయక చవితికి స్వామివారికి ఎంత ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకులు ఇవన్నీ కూడా మనం బియ్యం పిండితోటి చేస్తామండి. అందుకని బియ్యం పిండిని ఇస్తున్నారండి. అది కూడా వీరు తక్కువేమి ఇవ్వట్లేదండి, 1/2 kg ఇస్తున్నారు. ఈ బియ్యం పిండి మళ్ళీ ఎలాంటిదో అని అనుకుంటున్నారేమో, అలాంటి సందేహాలే అవసరం లేదండి. వీరు బియ్యాన్ని తీసుకుని వచ్చి బాగా వాష్ చేసి డ్రై చేసి మిల్లు పట్టిస్తారండి. తమ చేతులతో తయారు చేసి స్వచ్ఛమైన పిండిని అందిస్తారు. ఈ పిండితో మీరు ప్రసాదాలు చేయవచ్చు, పిండి ప్రమిదలు చేయవచ్చు, ఇంకా బియ్యం పిండితో ముగ్గులు కూడా వేసుకోవచ్చు అండి. అంత బాగుంటుంది. ఈ కిట్లో అయితే 1/2 kg బియ్యం పిండి అయితే వస్తుందండి. ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగానే పంపిస్తారు. ఇంకా తర్వాత ఇది వచ్చేసి ముగ్గు పిండి అండి. అది కూడా మామూలు ముగ్గు పిండి కాదు, ఇది గ్యాస్ ముగ్గు అంటారు కదా. అంటే ఇలా పట్టుకోగానే చాలా సాఫ్ట్గా జారిపోతూ ఉంటుందండి. మామూలు ముగ్గు పిండి కన్నా ఇదైతే చాలా బాగుంటుందండి. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మనం ముగ్గు వేసేటప్పుడు లైన్ బాగా రావాలని ముగ్గు పిండిలో ఈ గ్యాస్ ముగ్గు కూడా కలుపుతారండి. అప్పుడు మనం వేసే ఈనంతా కూడా చాలా నీట్గా వస్తుంది. లేదంటే దీంతో ముగ్గు వేసినా సరే చాలా బాగా వస్తుందండి. అయితే ఇది ఎందుకు ఇచ్చారా అనుకుంటున్నారా? మనం పీట మీద వేసేటప్పుడు ముగ్గులవే వేస్తాం కదండి. అయితే మనం ఎక్కువగా బియ్యం పిండినే యూజ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు బియ్యం పిండితో సరిగ్గా రావట్లేదు అనుకునేటప్పుడు ముగ్గు పిండితో కూడా వేయొచ్చండి. మనం ద్వారబంధం దగ్గర కూడా మనం ముగ్గులవి వేస్తూ ఉంటాం కదా, వాకిట్లో కూడా ముగ్గులవి పెట్టుకుంటాం కదా, అక్కడికి బాగా ఉపయోగపడుతుందండి. మీరు ఎక్కడైనా సరే వాడచ్చు. అందుకనే వీళ్ళు ఈ గ్యాస్ ముగ్గునైతే ఇస్తున్నారండి. మీకు ఇక్కడ చూస్తే అర్థం కాదు, ఒకసారి మీరు యూజ్ చేస్తేనే ఈ ముగ్గు పిండి కోసం తెలుస్తుందండి. చాలా బాగుంటుంది. నాకు ఆల్రెడీ తెలుసండి, అందుకని చెప్తున్నాను. వీరైతే ఇలా కొద్దిగా అయితే ఈ కిట్లో పెట్టి పంపిస్తారు. మీకు తర్వాత మీకు సపరేట్గా ఎంత కావాలన్నా సరే ఇస్తారు. ఇంకా తర్వాత ఇవి వచ్చేసి అక్షింతలండి. మనం వినాయక చవితికి తప్పనిసరిగా అక్షింతలు అయితే మనం పెట్టుకొని స్వామివారికి పూజ అనేది చేస్తాం కదా. అది కూడా ఈ అక్షింతలు పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తమ శిరస్సు పైన వేసుకోవాలి కదా. ఎందుకంటే మనం చంద్రుడిని చూడడం వలన
నీలాపనిందలు అయితే కలుగుతాయండి. అలా కలగకుండా ఉండాలంటే వినాయకుడికి పూజ చేసిన తర్వాత అక్షింతలు అయితే శిరస్సు పైన వేసుకోవాలి. అందుకనే వీరు అక్షింతలు కూడా వీరు నెయ్యితో కలిపి మంచి పసుపును వాడి సువాసన కోసం జవ్వాది పౌడర్ అది వేసి మంచిగా అక్షింతలు కలిపైతే ఇస్తున్నారండి. చూస్తున్నారు కదా ఇక్కడ అక్షింతలు ఎంత ఎక్కువగా ఉన్నాయో. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వేసుకున్నా సరే ఇంకా కూడా మిగులుతాయండి. రోజు మన శిరస్సు పైన వేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. వీరైతే ప్రతి కిట్లో కూడా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందండి. ఈ కిట్లో కూడా స్వామివారికి వేసే యాలకుల మాల చాలా స్పెషల్ అండి. వినాయక చవితి రోజున వినాయకుడికి పిల్లల చేత యాలకుల మాల వేయిస్తే కనుక పిల్లలకి మంచి బుద్ధి చదువు ఆ స్వామివారు ప్రసాదిస్తారని అంటారండి. అందుకని వీరు వారి చేతులతో యాలకుల మాల ఇంత అందంగా తయారు చేసి మనకి ఈ కిట్లోనే ఇస్తున్నారండి. మీరు కిట్ కనుక తీసుకున్నట్లయితే ఈ సామాన్లన్నీ కూడా ఈ కిట్లోనే వస్తాయి. ఆ స్వామివారికి వినాయక చవితి రోజున 21 పత్రాలతో పూజనైతే చేస్తారండి. అందుకని వీరు కూడా 21 యాలకులతో మాల తయారు చేసి మనకి పంపిస్తున్నారు. మాల అయితే చాలా బాగుందండి. మన ఇళ్లలో వినాయకుడి విగ్రహాలు అనేవి చిన్న చిన్నవే కదా పెట్టుకుంటాము. ఆ వినాయకుడి విగ్రహానికి కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ మామూలుగా మీకు ఒకసారి చూపించడం కోసమని నా దగ్గర ఉన్న ఈ జిల్లేడు వినాయకుడికి వేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ మాల అయితే చాలా బాగుందండి. ఇంక తర్వాత వినాయకుడికి ప్రసాదాలు కూడా ఇస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారికి మనం ఎన్ని పెట్టినా సరే ఇవైతే తప్పకుండా పెడతామండి. ఈ ప్రసాదంలో మొత్తం 4 ఐటమ్స్ అయితే కలిపారండి. అటుకులు, ఇంకా వేపిన శనగపప్పు, షుగర్ చిప్స్, ఇంకొకటి వచ్చేసి ఈ వైట్ కలర్లో బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని ఏమంటారో నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి. మొత్తం ఈ 4 కలిపి స్వామివారికి ప్రసాదంగా ఇస్తున్నారండి. వీటిని అలా స్వామివారికి నైవేద్యం పెట్టేయడమేనండి. చాలా బాగా ఇచ్చారు. ప్యాకెట్లు కూడా కొంచెం పెద్ద సైజేనండి, మరీ అంత చిన్న సైజ్ అయితే ఏమీ కాదు. ఇంక తర్వాత ఈ ప్రసాదంతో పాటుగా మీరు ఒకవేళ స్వామివారికి శనగలతో తయారు చేసిన ప్రసాదం పెట్టాలని అనుకుంటే వీరు ఈ కొమ్ము శనగలను కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. స్వామివారికి మనం కొమ్ము శనగలు కూడా ఉడకబెట్టి తాలింపు పెట్టి మనం స్వామివారికి నైవేద్యం పెడతాం కదా, అందుకని ఈ కొమ్ము శనగలను కూడా ఇస్తున్నారు. వీటినే బ్రౌన్ శనగలను కూడా అంటారండి. వరలక్ష్మి వ్రతానికి మనం తాంబూలంలో పెట్టి ఇస్తాం కదా ఆ శనగలే. ఇంక తర్వాత ఆ వినాయకుడికి ఎంత ఇష్టమైన పండు అండి ఇది. ఇదే వెలంకాయ. ఏది ఉన్నా లేకపోయినా సరే ఈ కాయని ఒక్కటైనా సరే స్వామివారి పూజలో పెట్టమని అంటారండి. దీన్ని పాలవెల్లికి కూడా కడతారండి. అయితే ఇవి కొంతమందికి దొరకచ్చు, దొరకకపోవచ్చు. దొరికిన వాళ్ళైతే మనకి వినాయక చవితి ముందు రోజు మీరు తెచ్చుకున్నా పర్వాలేదు. అయితే వీరు ఈ కిట్లో ఆప్షనల్గా పెడుతున్నారండి. ఎందుకంటే వినాయక చవితి మనకి ఇంకా వారం రోజులు పైగానే ఉంది. ఇంకా మనకి ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పంపిస్తారు కాబట్టి ఆ ప్యాకింగ్లో మీకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కదా వచ్చేసరికి. అలా లోపల ఉండడం వల్ల ఈ పండు గాలది తగలక పాడయ్యే అవకాశం ఉంది. అందుకని మీరు పెట్టమంటే పెడతారు, లేదంటే మానేస్తారు. దీనికి ఎలాంటి అమౌంట్ అయితే ఏమీ వేయట్లేదండి. మీకు ఫ్రీగానే ఇస్తారు. మీకు కావాలి అనుకుంటే పెడతారు. పాడైంది అనుకోండి, ఒకవేళ మీరు పక్కన పెట్టేయండి. బాగుంటే కనుక మీరు పూజలో పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, దీనికైతే కార్డ్ అయితే ఇచ్చారు నాకు. ఇలా పట్టుకోగానే వెంటనే ఊడిపోయింది. కాడతో వస్తాయని మీరు అనుకోవద్దు. కాడ లేకపోయినా సరే మీరు స్వామివారి పూజలో స్వామివారి ముందైనా సరే పెట్టొచ్చు, ఒకవేళ పండు బాగుంటే. ఒకవేళ పండు పాడైతే కొంతమంది అపశకునంగా భావిస్తారండి. అలాంటి వారు మీరు ముందుగానే పండు వద్దని వారికి చెప్పండి, వాళ్ళు పెట్టడం మానేస్తారు. కానీ ఇది పండు పాడవన అపశకనం అయితే ఏమీ కాదండి. దానికి గాలి తగలక పాడవుతుంది అంతే. దానికోసం మీరు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ అయితే పెట్టుకోని అవసరం లేదు. అలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు ముందే చెప్పేయండి. ఇంక తర్వాత వినాయక చవితి మొత్తం 9 రోజులు చేస్తారు కదండి, నవరాత్రులు చేస్తారు. అయితే మనం ఇళ్లలో 1 రోజు కానీ 3 రోజులు కానీ మనం పెట్టుకుంటాము. ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు కూడా స్వామివారి దగ్గర అఖండ దీపం ఉండాల్సిందే. అందుకని అఖండ దీపం కోసం అఖండ ప్రమిది అయితే ఇస్తున్నారండి. అఖండ ప్రమిది అయితే పెద్దగానే ఉంటుంది కదా, అందుకని ఇది పెద్ద ప్రమిదేనండి. మనం ఆయిల్ వేస్తే రోజంతా కూడా వెలుగుతూనే ఉంటుందండి, అంత పెద్ద ప్రమిద. పైగా ఈ ప్రమిదని ఇలా అందంగా డెకరేట్ చేసి ఇచ్చారండి. చాలా బాగుంది కదా. ఇంక తర్వాత ఇంకొక ప్రసాదం చూపించడం మర్చిపోయానండి. స్వామివారికి ఎంత ఇష్టమైన బెల్లం అండి. వినాయకుడికి మనం ఎక్కువగా పెట్టేది బెల్లమే కదా, అందుకని వీరు బెల్లాన్ని కూడా ఇస్తున్నారండి. అది కూడా 1/2 కేజీ ఇస్తున్నారు. ఇంక తర్వాత ఇది వైట్ దారం అండి. మనం స్వామివారికి ఏవైనా మాలలో కట్టడానికైనా అంటే మేమైతే ఉండ్రాల మాల అది వేస్తామండి. ఉండ్రాల మాల, ఇంకా స్వామివారికి పాలవెల్లికి పళ్ళు అవి కడుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనం వైట్ దారంతో కడతాము. అందుకని మనకి వైట్ దారం చాలా ఉపయోగపడుతుంది. అందుకని ఒకటి వైట్ దారం అయితే ఇస్తున్నారండి. ఇంకా తర్వాత ఇది అఖండ వత్తి అండి. ఇందాకలా అఖండ ప్రమిది చూపించాను కదా, ఆ ప్రమిదిలో వేయడానికి ఈ అఖండ వత్తిని కూడా ఇస్తున్నారు.
ఇంక నెక్స్ట్ ఇది పచ్చ కర్పూరం అండి. స్వామివారి పూజలు అక్కడక్కడ వేయడానికైనా లేదంటే హారతి ఇవ్వడానికైనా సరే ఉపయోగపడుతుంది. ఇంక ఇది స్వస్తిక్ అండి. ఇది ఒక స్టిక్కర్ అయితే ఇస్తున్నారు. మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదంటే స్వామివారి దగ్గర పెట్టుకోవచ్చు, ఎక్కడైనా సరే డెకరేట్ చేసుకోవడానికని ఇది ఒక స్వస్తిక్ స్టిక్కర్ ఇస్తున్నారు. ఇంక తర్వాత ఒక అగరబత్తి బాక్స్ ఇస్తారండి. అలాగే ధూపం కోసమని ధూప్ కప్స్ కూడా ఇస్తారు. ఇది మొత్తం ఒక బాక్స్ అయితే ఇస్తారండి. దీంట్లో మొత్తం 12 కప్పులు అయితే ఉంటాయి. మనం పూజకి వాడేగా ఇంకా చాలా మిగులుతాయండి. రోజు మనం పూజా మందిరంలో ధూపం వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇంక తర్వాత ఇది జవ్వాది పౌడరు అండ్ జవ్వాది అత్తరండి. మనం అమ్మవారి పూజల్లోనే కాదు, స్వామివారి పూజల్లో ఇంకా మనం పూజా మందిరంలో మంచి సువాసన కోసం ఎప్పుడు కూడా నిత్యం మనం ఇవి వాడచ్చు. అయితే ఇవి జవ్వాది పౌడర్ కూడా చిన్న సైజులో ఉంటాయండి, అలాగే పెద్ద సైజులో కూడా ఉంటాయి. అయితే వీరు పెద్ద సైజు ఉన్న జవ్వాది పౌడర్ వేస్తున్నారండి. ఇక్కడ ఇలా పర్పుల్ కలర్ బాక్స్ ఉన్నట్లయితే అది పెద్ద సైజు అని అర్థం. ఇలా ఒక పెద్ద సైజు డబ్బా తెచ్చుకుంటే మనకి చాలా రోజులు వస్తుందండి. వీరైతే మనకి పెద్ద సైజే ఇస్తున్నారు. ఇంకా తర్వాత ఇది జవ్వాది అత్తరండి. మనం పూజా పీఠం పైన లేదంటే స్వామివారికి పూయడానికైనా లేదంటే దీపపు కుందుల్లో అయినా సరే వేయచ్చు. రెండు కూడా చాలా మంచి సువాసన వస్తాయండి. ఈ కిట్లో మనకి 2 కూడా వస్తాయి. ఇంకా తర్వాత ఈ ముగ్గు తాలూకా డిజైన్ ఒకటి ఇస్తున్నారండి. ముగ్గొచ్చు లేదంటే స్టెన్సిల్ అని అంటారు. ఇదైతే మరీ అంత స్మాల్ సైజ్ కాదండి, మరీ అంత బిగ్ సైజ్ కాదు, కొంచెం పెద్ద సైజే. డిజైన్ అయితే ఇదే రాదండి, వేరు వేరు డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి. నాకైతే ఈ డిజైన్ వచ్చింది. మనకి ముగ్గు పిండి ఇచ్చారు కదా, అందుకనే ఈ ముగ్గు తాలూకా డిజైన్ కూడా పెట్టారు. అయితే దీంట్లో మనం ముగ్గు పిండి వేయడం కంటే బియ్యం పిండితో వేస్తే బాగా వస్తాయండి. నేను ఇంతకు ముందు చాలా సార్లు చూపించాను కదా, ఆ విధంగా పెట్టేసుకోవడమే చాలా ఈజీగా డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఇంక తర్వాత దీపారాధన కోసం ఇలా తెలుపు వత్తులు అయితే ఇచ్చారండి. అలాగే స్వామివారికి వేయడం కోసమని ఈ పత్తి వస్త్రాన్ని కూడా ఇచ్చారు. వినాయక చవితి రోజున తప్పకుండా ఈ పత్తి వస్త్రాన్ని అయితే స్వామివారికి సమర్పించాలండి, అందుకని ఇది ఒక ప్యాకెట్ పెట్టారు. ఇంక తర్వాత స్వామివారికి వినాయక చవితి రోజున జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి, అందుకనే జిల్లేడు వత్తుల ప్యాకెట్ కూడా పెట్టారు. ఇందులో మొత్తం 4 వత్తులు ఉంటాయండి. అయితే ఈ వత్తులతో దీపారాధన ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ పూజలో చెప్తాను. ఇంక తర్వాత మనం దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిది కదండి, అందుకని ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా పెట్టారండి. ఈ రోజున అఖండ దీపం ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. అయితే మనం అఖండ దీపం నిరంతరం వెలుగుతూనే ఉండాలి కాబట్టి మన దగ్గర అంత ఆవు నెయ్యి ఉండదు కాబట్టి ఈ ఆవు నెయ్యితో పాటు మన దగ్గర ఉన్న ఆయిల్ కూడా మిక్స్ చేసి వేసి వెలిగించవచ్చండి. అందుకని ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఇంక తర్వాత ఒక చందనం పౌడర్ డబ్బా ఇస్తారండి, అది కూడా అష్టగంధ చందనం పౌడర్. ఇదైతే చాలా బాగుంటుందండి, ఇది ఒక డబ్బా పెట్టారు. ఇంకా తర్వాత హారతి బిళ్ళల ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారండి. మనకి ఏ పూజ వచ్చినా సరే మనం ఇంటిని అంతటిని కూడా శుద్ధి చేసుకుంటాం కదా, అది కూడా స్వచ్ఛమైన గంగా జలంతో గోమూత్రంతో శుద్ధి చేస్తే కనుక ఆ ఇల్లు అంతా కూడా శుద్ధి అయిపోయినట్లేనండి. అక్కడ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎలాంటి బ్యాక్టీరియా కానీ ఎలాంటి మైలు కానీ లేదని అర్థం. అందుకనే ఒక గంగా జలం గోమూత్రం కూడా ఇస్తున్నారండి. వీటిని మనం నేరుగా ఇంటిని క్లీన్ చేసుకునే వాటర్లో కొద్దిగా వేసైనా వాడుకోవచ్చు, లేదంటే మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ నేరుగా వీటిని కొద్దిగా వేసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంక తర్వాత ఏ పూజకైనా సరే కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలనే వాడాలండి, అందుకని వీరు పసుపు కుంకుమలు కూడా ఇలా ప్యాక్ చేసి పంపిస్తారండి. ఇవి కూడా నెంబర్ 1 క్వాలిటీ అండి. ఈ పసుపు కుంకుమలు 2 కూడా బాగున్నాయి, అది కూడా చాలా ఎక్కువగా ఇస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్యాకెట్ ఉందో. ఇంక తర్వాత ఇది జేగూర్ అండి. మనం ముగ్గు వేసుకునేటప్పుడు అలికి ముగ్గు వేసుకుంటాం కదా, ఎర్రగా ఉంటుంది కదా, అందుకని దీన్ని ఎర్రమట్టి అంటారు, జేగూర్ అంటారు, జాజ్ అంటారు, ఇలా ఏదైనా సరే అంటారండి. ప్రాంతానికి బట్టి అలా పేర్లు అయితే వచ్చాయి. ఇదైతే మనకి ఈ కిట్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే పూజకి దీంతో అలికి మనకి ముగ్గు ఇచ్చారు కదా, ఆ ముగ్గు వేసుకొని స్వామివారిని పెట్టుకొని పూజ చేసుకోవడానికని ఈ జేగూరుని అయితే ఇస్తున్నారు. ఈ జేగూరు కూడా మనం కొద్దిగా వాటర్లో కలిపితే చాలండి, చాలా వరకు మనం దాన్ని రాయొచ్చు. ఇదైతే కొంచెం ఎక్కువగానే ఇస్తున్నారండి. మనకి ఒక 3 సార్లు అయితే వస్తుంది. దీన్ని అయితే ఇప్పుడు మనకి పూజలో కాబట్టి కొద్దిగా పెట్టేసి ఇచ్చారు. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే సపరేట్గా కూడా మీకు పంపిస్తారు. ఇంక తర్వాత ఇది దసంగం పౌడర్ అండి. ఇది కూడా మనం ధూపం కోసం అది వెలిగిస్తూ ఉంటాము, మంచి సువాసన వస్తుందండి. ఇదైతే ఒక బాక్స్ అయితే వస్తుంది. దీంతో పాటుగా ఒక ధూప్ స్టిక్స్ బాక్స్ కూడా ఇస్తారండి. మనం ధూపం కోసం చిన్న చిన్న ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తాం కదా, ఇది ఒక బాక్స్ వస్తుంది. ఇంక తర్వాత డెకరేషన్ కోసమని ఒక థర్మాకోల్ బాల్ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. మీరు దీన్ని డెకరేషన్గా వాడుకోవచ్చు, లేదు అంటే పాల వెల్లికి మనం పళ్ళు కడతాం కదా, దానికి కూడా మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో
వీడియోలో నేను చూపించాను. మీరు ఏ విధంగా అయినా సరే డెకరేషన్కి వాడుకోవచ్చు, అందుకని ఒక ప్యాకెట్ పెట్టారు. అంతేనండి, వినాయక చవితి పూజ కోసం మొత్తం 34 సామాగ్రిని అయితే ఒక కిట్ రూపంలో కేఎల్ఎస్ పూజా సామాగ్రి వాళ్ళు అందిస్తున్నారు. ఈ సామాగ్రి అన్నీ కూడా మనకి పూజకు ఉపయోగపడినవేనండి. చాలా మంచి కిట్ని అయితే అందిస్తున్నారు, అది కూడా తక్కువ ప్రైసేనండి. ఎంతంటే మొత్తం ఈ సామాగ్రి అన్నీ కూడా మనకి 1500 రూపాయలకి అయితే ఇస్తున్నారు. అది కూడా షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి మనకి 1500 రూపాయలు అయితే పడుతుంది. ప్రైస్ కూడా చెప్పమని అడిగారు కాబట్టి చెప్తున్నాను, లేదంటే నేను ఎక్కువగా డిస్క్రిప్షన్లోనే పెడతానండి. ప్రైసెస్ అనేవి నేను చెప్పకుండా మాత్రం ఉండను, వీడియోలో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ తప్పకుండా పెడతాను. మీకు ఈ ప్రైస్ నచ్చింది, ఈ సామాగ్రి నచ్చాయి అని అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మనకి వినాయక చవితి అనేది ఎన్నో రోజులు లేదు. మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఆర్డర్ అనేది రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా, అందుకని మీరు ముందుగానే ఆర్డర్ పెట్టుకుంటే మీకు పూజ చేసే టయానికి మీ కిట్ అనేది మీ చేతిలో ఉంటుంది. పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. అదే మీరు లాస్ట్ చేసి పెట్టుకుంటే కనుక ఆ కిట్ రావడం లేట్ అయిపోతుంది, వీటిలో కొన్ని సామాగ్రి స్టాక్ కూడా అయిపోతుంది. అందుకని మీరు ముందుగానే మేల్కుంటే ఈ కిట్ అనేది మీకు అందుతుంది. అయితే వీరు ఇండియాలో ఎక్కడికైనా సరే పంపిస్తారండి. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి కిట్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.